హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీనిధి. ఈరోజు ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ దగ్గరికి వచ్చాను. తనని ఈ మధ్య చాలా చూస్తున్నా, ఇంతకుముందు కూడా చాలా చూస్తున్నా. చెప్పాలంటే చాలా రోజుల నుంచి చూస్తున్నా. అసలు ఎందుకు చాలా విషయాల్లో కొంచెం పెక్యులియర్గా అనిపిస్తున్నారు ఈయన. తనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. మెయిన్గా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంటే మీరు విని ఒక లేబుల్ చేసుకుని ఉంటారు. సో ఎస్, ఇప్పుడు నేను విష్ణు తేజ గారితో ఉన్నాను. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, బట్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయం వేస్తుంది. బాగా యాటిట్యూడ్ అని విన్నాను. ఈవెన్ నా ఇంటర్వ్యూకి కూడా చాలా లాగారు టైం. నిజమేనా? యాక్చువల్గా యాటిట్యూడ్ అదేం లేదు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకి ఆ నాలెడ్జ్ స్కిల్ ఉందా, లేకపోతే ఇంటర్వ్యూ ఎవరి దగ్గర నుంచి తీస్తున్నా. మీరే అన్నారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అన్నారు, ఎల్జీబీటీక్యూ పర్సన్ అన్నారు. సో తరోగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి వాటి గురించి లేదా అనేది చాలా వరకు సందేహంలోనే ఉండిపోతుంటాం. సో బేసిక్గా మీరే చెప్పారు ఇందాకనే, యాక్టివిస్టుల లైఫ్ అంటే ఏంటంటే రోజంతా ఎవరు ఇంట్లో కూర్చొని ఉండాం, ఆఫీసుల్లో ఉండాం. సో ఎప్పుడు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉండాలి, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఇష్యూస్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. సో టైం అనేది చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో పర్సనల్ లైఫ్కే చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అదేంటంటే చాలా వరకు చాలామందికి నెగిటివ్గా అనిపించేది ఏంటంటే తను మనకు టైం ఇవ్వట్లేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. కనీసం నాకు ఇంకా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. నీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నువ్వు చూసుకోవు, నీకు కాల్ చేశాను రీబ్యాక్ లేదు అనేసి. సో అవన్నీ కూడా ఏంటంటే సమ్టైమ్స్ ప్రయారిటీ చాలా హై ఇష్యూస్ మీద ప్రయారిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఓకే మన వాళ్ళే కదా మళ్ళీ చేద్దాం అన్నట్టు. ఇట్స్ లైక్ నథింగ్ టు ఇగ్నోర్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్. బట్ బీయింగ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ ఆల్సో గుడ్ సమ్టైమ్స్. జోక్స్ అపార్ట్, మీరు చాలా రోజుల నుంచి మీడియాలో కనిపిస్తున్నారు. మీడియాలోనే కాకుండా బయట కూడా కనిపిస్తున్నారు. ఇంతకీ మీరు యాక్టివిజంని తీసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో యాక్టివిజంని తీసుకొని అని అంటే లైక్ అందరూ మనుషుల్లాగే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అదేంటంటే ఒకరు చిన్నప్పుడే చదువుకుంటూ ఏదో డాక్టరో, ఇంజనీరో, సమ్ అదర్ ఫ్యాషన్ టెక్నాలజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి అవ్వాలి, ఒక ఎయిమ్ అంబిషన్ అనేది ఉంటుంది. నాకు సైంటిస్ట్ అవ్వాలనేది ఉండేది చిన్నప్పటి నుంచి. సో కొన్ని సందర్భాలు, కొన్ని లైఫ్ సిచ్యువేషన్స్, కొన్ని సొసైటీ నుంచి ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఫ్యామిలీ నుంచి ఫేస్ చేసిన స్ట్రగుల్స్, అండ్ ఫ్రెండ్స్ మధ్యలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్, చాలా ఇన్ఈక్వాలిటీస్, వీటన్నిటి మధ్యలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్. సో వీటన్నిటి మీద నాకు అనిపించింది ఏంటంటే చాలా మనసులో చాలా సంఘర్షణ. ఆ మనసులో జరిగే సంఘర్షణకి ఏం చేయాలి, మౌనంగా ఎందుకు ఉండాలి, సమాజాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం, కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఎందుకు కన్విన్స్ అయిపోయి మనం బ్రతకాల్సి వస్తుంది, ఏ విషయంలోనైనా. సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి, వాటన్నిటిని మీద మనం ప్రశ్నించలేం. నాకెందుకు వచ్చిన ఈ గొడవ, నా వరకు రాలేదు కదా అనేదే ఉంటుంది. సో అవి ఎప్పుడైతే అవి నా వరకు రావడం మొదలుపెట్టాయో అందరిలాగా సైలెంట్గా ఉండకూడదు, వాటి మీద ప్రశ్నించాలి. ప్రశ్నించడంతో మొదలుపెట్టి దాని మీద పోరాడడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఏ రోజు కూడా నేను అనుకోవాలి అని యాక్టివిస్ట్ అవ్వలేదు. పరిస్థితులు, సంఘటనలు, ఎదుర్కొన్నటువంటి వివక్షతలు, హింస, ఇవన్నీ ఒక ఉద్యమకారునిగా నిలబెట్టాయి. అంతే. దాదాపు పుష్కర కాలం పాటు. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు 2012 అప్పట్లో ఆ నెంబర్ చూసి యుగాంతం వచ్చేస్తుందని టీవీలో చాలా పుకార్లు చెప్పేవాళ్ళు. బట్ నాకు ఆ రోజు అనిపించింది, సరే చూద్దాం, మనం పోతామా ఉంటామా, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆ రోజే మొదలు పెట్టాను అనమాట. 12/12/2012 విష్ణు సోషల్ ఆర్గనైజేషన్ అని. అప్పుడు నా వయసు దాదాపు నాకు తెలిసి 18 ఏళ్ళు నిండి ఒక 5-6 నెలలు అయి ఉంటుంది. అంతే 18 ఏళ్ళు నిండి ఒక 5-6 నెలలు అయి ఉంటుంది. అంత చిన్నప్పుడు కన్నా స్కూల్లో ఉన్నప్పుడే నాలో మంచి సోషలిస్టిక్ భావాలు ఉండే అనమాట.
అంటే ఎక్కడైనా చిన్నగా ఎవరిదైనా పెన్సిల్ కొట్టేసి వాడు దాచిపెట్టుకున్న అదిగో వాడి దొంగతనం చేసి నీ పెన్సిల్ కొట్టేశాడు అని చిన్నప్పటి నుంచి అవి మొదలయ్యాయి అనమాట. అంటే మన కళ్ళ ముందు ఏవైనా ఇన్ఈక్వాలిటీ జరుగుతున్నా, ఇంజస్టిస్ జరుగుతున్నా దాన్ని నేను టాలరేట్ చేసే మనస్తత్వం కాదనమాట. సో ఖచ్చితంగా దాన్ని నోటీస్ చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి, దెన్ ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అన్నట్టుగానే మైండ్ తిరుగుతూ ఉండేది. సో మేబీ ఆ చిన్నప్పుడున్న ఆలోచన, దానికి తోడు చాలా హైట్గా ఉండేవాడిని, పర్సనాలిటీ ఉండేది. సో స్కూల్లో కూడా అదేమంటారు స్కూల్ పీపుల్ లీడర్గా ఆల్మోస్ట్ 2,000-3,000 మెంబర్స్ ఎలక్షన్స్ పెడితే స్కూల్ పీపుల్ లీడర్గా కూడా నేను అయ్యాను. సో ఇవన్నీ ఏంటంటే ఒక నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉండడం వల్ల సో ఈ పాత్ అనుకోకుండా వచ్చినటువంటి పాత్ అలా 12 years జర్నీ అంటే చిన్న విషయం కాదు కదా. ఇంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇంకా పేరు అట్లనే ఉంటుంది. అయితే ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు మరి మీ జర్నీతో మీరు? సో ఒకటేంటంటే 12 years ఏదైతే నా ఈ సోషల్ యాక్టివిజం కానీ, హ్యూమన్ రైట్స్ మీద వర్క్ చేయడం కానీ, యాజ్ అన్ యాక్టివిస్ట్గా అనేక విషయాల మీద పోరాటం కానీ, సో ఏ రోజు కూడా ఎవ్రీ సోషల్ పర్సన్ అండి, వాళ్ళకి ఎవరికి కూడా ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎందుకనంటే ప్రతిరోజు సమస్యలు ఏం తక్కువ కాదు. మనం దాదాపు 140 కోట్ల జనాభాతోటి మనం బ్రతుకుతూ ఉన్నాం. మన ఇంటి నుంచి మనం గేటు దాటి బయటకు వచ్చేస్తే మన కళ్ళ ముందు ఎన్నో సమస్యలు సమాజంలో కనిపిస్తూ ఉంటాయి, మన దగ్గర ఉంటున్న వ్యక్తులు కానీ, మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ. సో ఇలాంటి సోషలిస్టిక్ భావాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా హ్యూమన్ ఏమంటారు అంటే మంచి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ప్రతి ఇష్యూని చాలా దగ్గరగా తీసుకోవడం, మైక్రో లెవెల్ అనాలిసిస్ వాటిని అన్నిటినీ చేయడం, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మార్పు వస్తుంది, ఏం చేస్తే జస్టిస్ జరుగుతుంది. సో వీటిలో ప్రతిరోజు ఒక సంఘర్షణే ఉంటుంది, మనసులో మానసికంగా, శారీరకంగా సంఘర్షణ ఉంటుంది. సో చాలా తక్కువ టైంలో ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆ అసమానతలన్నింటినీ వెనక్కి నెట్టేసుకొని ముందుకొచ్చి బాధితులు ఎవరైనా ఉన్నా, లేదా నష్టపడిపోయిన వాళ్ళు, వివక్షత జరిగిన వాళ్ళకు కొంత ఏమైనా ఊరట కలిగేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు అలాంటి సందర్భాలు కొంత హ్యాపీనెస్ ఇస్తాయి. సో దాంతోపాటు ఏంటంటే కొంచెం ఎప్పుడైనా సరదాగా లైక్ మైండెడ్ పీపుల్తో కలిసినప్పుడు, హ్యాపీగా ఒక చోట ఉండి ఒక మంచి విషయాలు, కొత్త విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రపంచంలో కొత్త విషయాలు తెలుసుకుంటున్నప్పుడు, సరదాగా నవ్వుకోవడానికి ఒక అవకాశం దొరికినప్పుడు నాకు తెలిసి అలాంటివి యాజ్ అ బీయింగ్ మైసెల్ఫ్ యాజ్ అ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కొంత ఊరట అంతే. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా బర్త్డే పార్టీస్కి కానీ, వాళ్ళ హౌస్ పార్టీస్కి కానీ, ప్రైవేట్ పార్టీస్కి కానీ పిలుస్తూ ఉంటారు, నువ్వు ఉంటే బాగుంటుంది, సరదాగా హ్యాపీగా గడపచ్చు అని. సో ఆ టైం నేను స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. సో ఎంత బిజీగా ఉన్నా నన్ను పిలిచారు, నా ప్రజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటాం, చాలా బాగుంటుంది అని అనిపిస్తే ఖచ్చితంగా నేను ఐ మేక్ మై సెల్ఫ్ పాసిబిలిటీస్ అనమాట. ఎందుకనంటే ఎంతగా ఎవ్రీడే బిజీగా చాలా ఏమంటారు అంటే చాలా వాడివేడిగా నడుస్తూ ఉంటుంది లైఫ్ అంతా కూడా, హ్యూమన్ రైట్స్లో కానీ, సోషల్ వర్క్లో కానీ, సోషల్ యాక్టివిజంలో కానీ. సో అది కొంచెం రిఫ్రెష్మెంట్ కలిగించినట్లు అవుతుంది. ఓకే, మిమ్మల్ని మీరు ఒక గే పర్సన్గా ఎప్పుడు ఐడెంటిఫై చేసుకున్నారు? సో అది యాక్చువల్గా చిన్నప్పటి నుంచే కొన్ని సందర్భాల్లో నాకు తెలియడం మొదలుపెట్టింది అనమాట. బికాస్ అది నేను బీయింగ్ ఏ బాయ్ నాకు గర్ల్స్ మీద అట్రాక్షన్ ఉండట్లేదు, బాయ్స్ మీద అట్రాక్షన్ ఉంది, బట్ ఎందుకో తెలియడం లేదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. ఓకే, నాతో అది ఎందుకో జరుగుతూ ఉంది అనిపించేది, బట్ అది ఎవరికి చెప్పేటువంటి ఒక ఆస్కారం, ఒక అవకాశం అనేది నాకు దొరకలేదు చిన్నప్పుడు. ఎందుకంటే చెప్తే ఏమైనా తక్కువగా చూస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అని. బట్ అప్పటికి కూడా చాలా వరకు చిన్నప్పుడు స్కూళ్ళలో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఆ వివక్షత చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కానీ వివక్షత ఉండేది. వివక్ష అంటే వాట్ కైండ్ ఆఫ్ వివక్ష? వివక్షత ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏంటంటే నువ్వు మా అందరిలాగా నువ్వు ఆలోచించట్లేదు, మా అందరిలాగా నువ్వు ఉండట్లేదు,
మా అందరిలాగా అమ్మాయిల మీద నువ్వు ఆకర్షణకి నువ్వు అవ్వలేదు, అమ్మాయిల గురించి నువ్వు మాట్లాడట్లేదు, అబ్బాయిలు ఏవైతే పనులు చేయాలనుకుంటారో యూనో ఏదైతే ఆల్రెడీ టాక్సిక్ మస్కులినిటీ కేటగరైజ్డ్ కొన్ని స్పోర్ట్స్ కానీ కొన్ని ఇంట్లో చేసే పనులు కానీ ఉంటాయి కదా. నాకు బాస్కెట్బాల్ ఇష్టం, బట్ నాతో పాటు ఉన్న వాళ్ళందరికంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది కాదు, నాకు బాస్కెట్బాల్ అంటే నాకు ఇష్టం. బికాస్ నా హైట్కి నా పర్సనాలిటీకి, సో నాకు బాస్కెట్బాల్ ఇష్టం. మేమందరం మొగోళ్ళం రా, మేము క్రికెట్ ఆడతాం, యూనో నువ్వు ఆడవు కాబట్టి నువ్వు ఆడంగి వెదవి. సో దిస్ కైండ్ ఆఫ్ యూనో థింగ్స్, ఆ డిఫరెన్సియేషన్స్ అనేవి వచ్చాయి అనమాట. మేము అందరం అమ్మాయిల గురించి మాట్లాడతాం, బాడీ షేమింగ్ చేస్తాం, యూనో సెక్స్ ఆబ్జెక్టిఫైడ్ చేస్తాం అమ్మాయిల బాడీస్ని. యు ఆర్ నాట్ డూయింగ్ దట్, సో యు ఆర్ నాట్. పోనీ మీరు అబ్బాయిని సెక్షువల్గా ఆబ్జెక్టిఫై చేస్తారా? ఒకటి మనకు అనిపించింది ఏంటంటే వాట్ దట్ ఈస్ అన్ అట్రాక్షన్, ఈజ్ ఎ బ్యూటీ. ఓకే, దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నాము 10 మంది ముందు నవ్వుకోవడానికి లేదా సంథింగ్ క్రింజ్నెస్ అక్కడ క్రియేట్ చేయడానికి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ఏ ఏమంటారు హెల్దీ కైండ్ ఆఫ్ ఏ వే ఆఫ్ ఎన్ అట్రాక్షన్ ఆర్ వే ఆఫ్ బీయింగ్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్. సో అది జరగనంత వరకు ఏంటంటే అక్కడ ఎన్నో ఇష్యూస్ అన్నీ వస్తాయి. టాక్సిక్ మస్కులినిటీ వస్తుంది, తర్వాత మేల్ డామినెన్స్ వస్తుంది. అండ్ యూనో మేల్ డామినెంట్ కాదా? ఇప్పుడు మేల్ డామినెంటే, నేను కాదు అని నేను అనట్లేదు. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా డామినెన్స్ అనేది ఎలా ఉంటుందనంటే అప్రెస్డ్ అయ్యి మార్జినాలిటీ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఆ డామినెన్స్ అనేది ఉండదు. డామినెన్స్ ఎవరి దగ్గర ఉంటుందంటే మన మీద టాక్సిసిటీని ప్లే చేసి యూనో మనల్ని సైడ్ కార్నర్ చేసి వాళ్ళ ఆధిపత్యంతో మనల్ని అస్తిత్వాన్నే లేకుండా చేయాలనుకున్న వాళ్ళ చోట ఖచ్చితంగా మై డామినెన్స్ విల్ బి దేర్ నో మ్యాటర్ వాట్. సో ఎందుకనంటే అది లేకపోతే ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి గొంతే లేదు, వీళ్ళకు ఒక సమాజంలో ఒక గుర్తింపే లేదు, వీళ్ళకి సమాజంలో ఒక చోటే లేదు, ఏంటి వీళ్ళెంత ఆఫ్టర్ ఆల్ గాళ్ళు అనే ఒక చులకన భావం ఎప్పుడైతే వస్తుందో, అవునా మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళమని మనం బాధపడుతూ కూర్చున్నామంటే అవ్వదు. సో నేను కొన్నిసార్లు ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఏమంటారు అంటే ఈ ప్రవచనకర్తలు. బట్ సమ్ టైమ్స్ నేను కూడా ఒక హిందూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను కాబట్టి సమ్ టైమ్స్ నాకు ఇంట్లో చూసేటప్పుడు, నేను ఇన్స్టాగ్రామ్ రూల్స్ చేసేటప్పుడు నాకు కొన్ని విషయాలలో గరికపాటి నరసింహారావు గారు చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. సో ఆయన చెప్పిన ఒక విషయం నేను చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. అదే నాకు ఈ ఎంటైర్ 12 years ఆఫ్ సోషల్ వర్క్ ఆర్ సోషల్ యాక్టివిజం జర్నీలో నాకు కలిసి వచ్చింది ఏంటంటే ఒకటే, ఇప్పుడు చాలా సందర్భాల్లో వ్యక్తుల మధ్య గొడవలు అవుతాయి, కక్షలు సాధింపులు ఉండి ఎప్పుడైనా ఆ వ్యక్తికి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిపోవడమో ఏదో లైఫ్లో ఏదైనా నష్టపోవడం జరిగితే, చూసావా నాతో పెట్టుకున్నాడు, కర్మ ఫాలోడ్ బ్యాక్, కర్మ వాడిని చూసేసుకుంది అని అనుకోని సంబరపడిపోయి అచ్చా కర్మ రిటర్న్ చేసింది అనేసి మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాం. గరికపాటి గారు చెప్పేది ఏంటంటే నో, దెర్ విల్ బి నో కర్మ. నిన్నాడు కొట్టాడు, నిన్ను హింసించాడు, నిన్ను ఇబ్బంది పెట్టాడు అని అంటే నువ్వు ఇదే జీవితంలో ఇదే జన్మలో వాడి గుణపాఠం నేర్పించాల్సిందే. నో మ్యాటర్ హౌ యుల్ డూ, నో మ్యాటర్ హౌ యుల్ డూ, వెదర్ యుల్ అప్రోచ్ లీగల్ ఆర్ వెదర్ యుల్ వాడిని తిరిగి ఒక కొట్టడమా లేదా మాటలతో దండించడమా, కొట్టడమా, లీగల్ యాక్షన్ తీసుకోవడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ అన్ యాక్షన్, అది ఇంపార్టెంట్. అంతేగాని వాడి కర్మకు వాడు పోతాడులే, ఏదైనా వాళ్ళకి ఏదైనా జీవితంలో నష్టం జరిగినప్పుడు చూసావా నాతో పెట్టుకున్నాడు అందుకే వాడి జీవితం ఇలా అయిపోయింది, ఇవన్నీ కాదు. సో అలా కొన్నిసార్లు గరికపాటి గారు చెప్పే వాస్తవికంగా యూత్కి కనెక్టెడ్ అయ్యే విధంగా ఉన్నట్టువి కొన్ని నేను అవును కరెక్టే కదా, వాస్తవమే కదా అని ఉంచుకునేవాడిని. సో యా, సో అలాగా ఏదైతే డామినెన్స్ అనేది ఏదైతే ఉందో, సేమ్ గాంధీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించానంటే ఇప్పటి ఆ చెంపతో పాటు మనకు ఒళ్ళంతా పగల కొట్టేస్తారు. యూనో దాట్ ఈస్ వేర్ వీఆర్ కరెంట్లీ లివింగ్. సో ఆ అవకాశం ఇవ్వకూడదు, ఆ డామినెన్స్ చూపించాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ టాక్సిస్. ఓకే, మీరు
ఎవరికైతే వాయిస్ లేదో వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉన్నారు కదా. బట్ మీరు డిస్క్రిమినేషన్ని చూపించొద్దు, కానీ మీరు కాస్ట్ డిస్క్రిమినేషన్, రేస్ డిస్క్రిమినేషన్ చూపిస్తారు అని చెప్పేసి నేను ఒకరి మాటల్లో చదివినాను అనమాట. మీ గురించి ఒక వ్యక్తి ప్రత్యేకంగా పోస్ట్ పెట్టిరంటే అంతో ఇంతో నిజం ఉండకపోదు కదా. ఆ పోస్ట్ చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. ఎందుకనంటే తను కూడా మా కమ్యూనిటీ వ్యక్తి, అంటే ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ పర్సన్. సో ఆ ఫేస్బుక్లో ఏదైతే నన్ను కమ్మ మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ విష్ణుతేజ అని మెన్షన్ చేయడం వల్ల నాకు అనిపించింది, ఎప్పుడు కూడా నా ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ మీడియాలో గత 10 ఏళ్ల నుంచి విష్ణుతేజ అని మాత్రమే ఉండేవి. బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు క్యారీ మై ఫాదర్ సైడ్ సర్నేమ్ ఆర్ ఆ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో ప్రివిలేజెస్ వాట్ ఎవర్ థింగ్స్, అవి ఎప్పుడు నేను అవకాశంగా తీసుకోలేదు, అవకాశంగా మలుచుకోలేదు. సో అందుకని నేను ఎప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పెట్టుకోలేదు. ఈవెన్ నేను ఎక్కడైనా సిగ్నేచర్స్ చేసే టైంలో అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ ఇనీషియల్తో నేను ఎక్కడ కూడా నేను సిగ్నేచర్ నేను చెయ్యను. సో ఆఫ్టర్ సర్టన్ మూమెంట్ ఆ ప్రివిలేజెస్తో నాకు పని లేదు అని అనుకున్నప్పుడు దెన్ ఐ ఫర్ లైక్ నేను మ్యాట్రిలీనియస్ ఫాలో అవుదాము. మా మదర్, మా అమ్మమ్మ గారు, మా మదర్ అటు సైడ్ నుంచి సర్నేమ్ తోటి లైఫ్ని కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో అప్పుడు నేను బోయపాటి అనేది మా మదర్స్ సర్నేమ్ అండ్ అది వాళ్ళ మదర్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉందన్నమాట. సో నేను అదే మార్చుకొని అప్పటి నుంచి నేను రీసెంట్గా బోయపాటి పెట్టా. నో మ్యాటర్ బట్ సేమ్ ఫ్యామిలీ క్యారీస్ దట్ కాస్ట్ ప్రివిలేజ్ విచ్ ఐఎమ్ నాట్ డినైయింగ్. బట్ వన్ థింగ్ ఏంటంటే కాస్ట్ ప్రివిలేజెస్ ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ లేనప్పటికీ కూడా, LGBTQ people treated as equal before them. Okay. No matter I am coming from an upper caste or lower caste or whatever it is, still any of the caste background families, they treat their children not inclusive in the family. Oh no. Any of caste, any of religion, LGBTQ చిల్డ్రన్ మేము అని వాళ్ళ పేరెంట్స్కి ఫ్యామిలీస్కి తెలిస్తే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారే తప్ప, అబ్బా మన కులంలో ఒక మంచి గే పుట్టాడు, మన కులంలో ఒక మంచి లెస్బియన్ పుట్టింది, మన కులంలో ఒక మంచి ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ పుట్టారని వాళ్ళేం నెత్తిన పెట్టుకొని కుల సంఘాలందరినీ పిలిపించి మంచిగా అది మన అదేమంటారు కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకొని అందరిని పిలుచుకుంటూ ఉంటారు కదా కులాలకు సంబంధించిన, అలా ఏమైనా చేస్తారా? LGBTQ పలానా కులం నా పిల్లలందరూ పలానా పిలుచుకొని చేసుకుంటారు. ఇట్ నెవర్ ఎవర్ గోన సీ ఇన్ తెలుగు స్టేట్స్. అలాంటప్పుడు నా ఫ్యామిలీకి ఏ కులం ఉంది, ఏ గోత్రం ఉంది, ఏ మతం ఉంది అనేది అది నా తప్ప. నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళు నా మీద రుద్దడమే మొదలు పెడతారు. వాళ్ళ కులంని, వాళ్ళ మతంని, వాళ్ళ ఇంటి పేరుని, ఎవ్రీథింగ్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎయిమ్స్ని, వాళ్ళకి సంబంధించిన గోల్స్ని, వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ పిల్లల మీద రుద్దేసి పెంచడమే మొదలు పెడతారు కదా. అలాగే పెరిగిన వాడిని నేను కూడా. నేను ఎక్కడి నుంచో ఊడిపడలేదు కదా, నేను కూడా అదే కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన వాడిని. ఐఎమ్ నాట్ డినైయింగ్ ప్రివిలేజెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి అన్ని రకాల ప్రివిలేజెస్. బట్ ఆ ప్రివిలేజెస్ వల్ల ఈరోజు కూడా ఏ ఒక్క కమ్యూనిటీని నేను దూరం చేసుకోలేదు, ఏ ఒక్క మనిషిని కూడా నేను దూరం చేసుకోలేదు. ఎందుకనంటే గత 12 ఏళ్లలో మా ఆల్మోస్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్గా మేము ఎప్పుడు కులం చూసి కలవలేదే, మతం చూసి మేము కలవలేదు, కులం చూసి కలవలేదు. మేము కలిసిందంట చెట్టు చాటు కింద కొమ్మలెమ్మట 10 ఏళ్ల కిందట. జీవితాలన్నీ కూడా అక్కడే చాలా దాక్కొని కలిసిన జీవితాలే. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, ఇప్పుడు జెడ్ జనరేషన్ వచ్చింది, డిస్కషన్స్ వస్తాయి. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి జెడ్ జనరేషన్ అండ్ ప్రీవియస్ 90s జనరేషన్ మేము ఎప్పుడు కూడా మా మధ్యలో ఎప్పుడు కులాలు రాలేదు. కానీ రావు అని నేను చెప్పట్లేదు, వచ్చాయి. అండ్ చాలా వరకు చాలామందికి ఆ కైండ్ ఆఫ్ ఏమంటారంటే డిస్క్రిమినేషన్కి లోన్ అవుతారు విత్ ఇన్ ద LGBTQ కమ్యూనిటీలో. అప్పర్ కాస్ట్ వర్సెస్ లోయర్ కాస్ట్కి సంబంధించి ఇటువంటి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చాయనంటే ఈ విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఈ సోకాల్డ్ పీపుల్ ఆ కాస్ట్ని, ఆ రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేసి దాన్ని ఫ్రంట్ ఫార్వర్డ్గా పెట్టేసి
ఓకల్గా అవ్వడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా అరే నిజమే కదా, మనం ఇంత తక్కువ జాతి కదా, మనం ఇంత ఎక్కువ జాతి కదా, అది ఇది కదా అనేది ఇప్పుడు వాళ్ళకి బయటకు వచ్చింది. ఒకప్పుడు అవేం అసలు ఫరకే పడదు. ఓకే. మనది ఏ కులం రా అంటే గే కులం అనేవాళ్ళం మేముండి, అంతే. ఏ కులం అంటే గోకులం అనేవాళ్ళు కొంతమంది, మేము గే కులం అనేవాళ్ళం, అంతే. సో అలా ఏమీ ఉండదు. బట్ ఐఎమ్ నాట్ డినైయింగ్, ఉండవు అని నేను అనట్లేదు. ఉన్నప్పటికీ కూడా అవి ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే పరిమితి చేసుకోవడం, అది కూడా వాళ్ళ హక్కే. ఓకే. ఇంకొక సాటి వ్యక్తిని ఇబ్బంది పెట్టుకోకుండా ఏ ప్రివిలేజెస్తో వాళ్ళు ఉంటుంది మనకెందుకు, లెట్ ఇట్ బి. ఓకే. మీరు మనం అంటే కాస్ట్ ఇన్ ద సెన్స్ రిలీజియన్కే చాలా అటాచ్ అయి ఉంటుంది, ఆఫ్ కోర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. సో మీ చేతికేమో తాడులు అవి ఉన్నాయి అండ్ మీరు నాస్తికులు అని మా అందరికీ తెలుసు. కరెక్ట్. మీ లోపల ఆస్తికులు ఉన్నారా లేకపోతే ముసుగేసుకున్నారా, ఆ విషయం ఏంటి? సో చాలా మంది అడిగే ప్రశ్న, బట్ నేను ఎప్పుడు కూడా ఆన్సర్ చేయలేదు. అచ్చా, బహుశా ఈ చేతికున్న ఈ దారాలు చూసి, ఈ చేతికున్న దారాలు ఎప్పుడు లేవు. గత నాకు తెలిసి ఒక 2 ఏళ్లలో ఇవన్నీ వచ్చాయి. సో నేను ఒకప్పుడు కూడా ఏంటంటే ఆస్తికుడిని, కానీ ఆస్తికత్వం అనేది నాకు తెలిసేది కాదు. చాలా గుడ్డిగా మా ఇంటి దేవుడు, లేదో మా ఇంట్లో వాళ్ళు మా నాన్నగారు సాయిబాబా ఇష్టం, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఖచ్చితంగా షిరిడి వెళ్ళాలి, ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలి, వెళ్తే మనకి జరుగుతుంది, ఎవ్రీథింగ్. ఎప్పుడైతే కుటుంబం కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇలా పూజ చేయాలి, ఈరోజు ఇలా మొక్కుకోవాలి, ఇలా జరగాలి అని చేసినంత కాలం జరుగుతూనే ఉంది. సర్టన్ టైం లైఫ్లో అవన్నీ అంటే మనం అనుకుంటాం కదా, ఇలా దేవుడి ముందు మనం కోరుకుంటే ఎగ్జామ్ పాస్ అయిపోతాం, వీసా వచ్చేస్తూ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యాలన్నీ బాగుంటాయి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇవన్నీ కూడా మనం దేవుడి ముందే ఉంటాం. కోరుకునే కోరికలుగానే ఉండుతున్నాయి, జరగాల్సింది జరుగుతూనే ఉన్నాయి. దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ ఏ లైఫ్. అలాంటప్పుడు నేను రియలైజ్ అయ్యా, అలాంటప్పుడు నేను ఎందుకు గుడ్డిగా ఒక విగ్రహం ముందు కూర్చొని లేదా ఒక ఆకారం ముందు కూర్చొని భయంతో నేనేమైనా నా కోరికలు నేను చెప్తున్నానా? రియలైజ్ అయిన తర్వాత నాకు అదే అనిపించింది. మతం మీద నమ్మకం కాదు, నాకు మతం మీద భయం అనేది ఉంది. అంటే ఇది చేయకపోతే ఏదో కీడు జరుగుతుంది, యూ విల్ లూజ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ భయాన్ని నన్ను అక్కడ నుంచోబెట్టి చేతులు జోడిస్తుంది, నమస్కరించేలాగా చేస్తుంది. అది ఎప్పుడైతే నేను చేయడం మానేశానో ప్రపంచం అంతా ఒకటేలాగే ఉంది. సునామీలు వస్తున్నాయి, పోయేవాళ్ళు పోతున్నారు, భూకంపాలు వస్తున్నాయి, పోయేవాళ్ళు పోతున్నారు, గుళ్ళల్లో వస్తున్నాయి, చర్చిల్లో వస్తున్నాయి, మసీదుల్లో వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తం అంతా వస్తుంది. నాకన్నా మహాపతివ్రతుళ్ళు, మహా భక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా పైకే పోతున్నారు. వాళ్ళేం లైఫ్ ఎక్స్టెన్షన్ ఏం చేసుకోవట్లేదు. దే ఆర్ ఆల్సో బీన్ టు హాస్పిటలైజ్డ్, అదే కండిషన్, అదే సైన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బిలీఫ్ ఆఫ్ ఎన్ ఐడల్ అనేది లేదు. బట్ మేబీ సేమ్ రీజన్ ఏంటంటే ఐ డూ విజిట్ టెంపుల్స్ లేటెస్ట్గా. ఆ తర్వాత నుంచి నేను విగ్రహారాధన మానేశాను. ఏదో మహిమలన్నీ నా లైఫ్ చేంజ్ చేస్తుంది అనేది నమ్మకం పోయింది, లేదు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఏంటంటే మనసులో ఇక్కడికి వెళ్ళి ఇలా నుంచోని కూర్చుంటే దేర్ మైట్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్నెస్ అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోనే ఎప్పుడు లేనిది చక్కగా ఇంటి నిండా డెకరేషన్ చేసుకొని మంచిగా 4-5 ఫుడ్ ఐటమ్స్ వండుకొని ఉంటే మనకేమనిపిస్తుంది? దెర్ ఈజ్ సంథింగ్ పాజిటివ్ కదా, ఇంట్లోనే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు అనిపిస్తుంది. అలా వెన్ వి విజిట్ సమ్ ఆర్కియలాజికల్ టెంపుల్స్ ఆర్ హిస్టారికల్ మోనుమెంట్స్, వాటికి వెళ్ళినప్పుడు యూ విల్ ఫీల్ సంథింగ్ న్యూ, యూ విల్ ఫీల్ సంథింగ్ ప్లెజెంట్. ఆ ప్లెజెంట్నెస్ని ఎంజాయ్ చేయడానికే ఉంటుంది, కానీ మిరాకిల్స్ని అక్కడి నుంచి ఆ సూపర్స్టిషన్ బిలీవ్స్ని చేసుకొని మిరాకిల్స్ అంతా మన లైఫ్లో వెళ్తాయి, అక్కడికి వెళ్తే అటువంటివి ఏమున్నాయి. సో వెన్ కమింగ్ టు ఈ ఏవైతే ఉన్నాయో, సో లాస్ట్ ఇయర్ నేను అమ్మ హైదరాబాద్ నుంచి నా ట్రాన్స్ ఫ్రెండ్స్ అండ్ లెస్బియన్ అండ్ గే ఫ్రెండ్స్ మేమందరం కలిసి అమ్మకి వారణాసి చూడాలి అనిపిస్తూ ఉంది అని అంటే మేమందరం కూడా వారణాసి వెళ్ళాం. సో వారణాసి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ
కాలభైరవుడు టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా కాలభైరవుడికి సంబంధించిన ఒకటి నల్ల తాడు ఇస్తారు, ఆ చేతికి కట్టుకుంటే బాగుంటుందని మా మదర్. ఓకే. సో ఎప్పుడైతే తను నా బిలీఫ్స్ని, నా చాయిసెస్ని అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేసినప్పుడు, తను కట్టుకు ఇది మంచి జరుగుతుందని చెప్పినంత మాత్రాన, చేతికి దన్నంత మాత్రాన నాకు లైఫ్లో ఏం పోయింది ఏం లేదు కదా. హౌ యూ మేక్ అంటిల్ అన్లెస్ అది నీకు పవర్ వస్తుందా లేదా అన్నది నాకు నమ్మకం ఉందా లేదా, అది నేను దారంగా ఫీల్ అవుతున్నాను అనేది నా ఇంటర్నల్ పర్సెప్షన్. బట్ యాజ్ అన్ అదర్ పర్సన్స్ పర్సెప్షన్ ఏంటంటే ఇది కట్టుకుంటే బాగుంటుంది అనేది. సరే కట్టుకుంటే సరే ఓకే అని నేను అనుకుంటా. అది బాగుంటుందా బాగోదా అనేది నా ఇంటర్నల్. అది కట్టుకోవడం వల్ల ఏం జరిగిందనంటే వి బోత్ ఆర్ హ్యాపీ. ఓకే. ఓకే. షీఈ్ హ్యాపీ బికాస్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ ఐ ఆమ్ హ్యాపీ బికాస్ షీఈ్ హ్యాపీ. ఓకే. సింపుల్. సో రెండోది రెడ్ కలర్ది ఏంటంటే, నేను లాస్ట్ టైం వరంగల్కి వెళ్ళాను ఒక ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఒక కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ కోసం ఇనాగరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ట్రాన్స్ ఉమెన్ పర్సన్ మహాకుంభమేళాకి వెళ్ళి తను అక్కడ ప్రసాదం అండ్ అక్కడ నుంచి ఇక్కడ ఈ దారం తీసుకొని వచ్చి అన్నయ్య నీకు కడతాను అనేసి అంటే ఓకే మంచిదే కదా, హ్యాపీగా అన్నయ్య అని పిలిచి చేతికి ఒక మంచిది కడతా అంటే తన ఉద్దేశం ఏంటి, తన బిలీఫ్ ప్రకారం, తన నమ్మకం ప్రకారం ఇది మా అన్నయ్యకి కడితే మా అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఓకే, నా చెల్లెల హ్యాపీనెస్ కోసమైనా నేను కట్టించుకున్నాను. కొన్ని విషయాలు ఏంటంటే వ్యతిరేకంగా నేను వెళ్ళను. అవతల వ్యక్తుల యొక్క మన దగ్గర కూడా ఉంది కదా, ఇది ఎథియిజం అయినా థియిజం అయినా ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకమో లేడు అనేది కూడా అంత నమ్మకం. ఇద్దరికీ ఆ హక్కు అనేది ఉంది. ఉన్నాడు లేదు అని చెప్పే హక్కు ఉంది, నమ్మకాలు ఉన్నాయి లేవు అని చెప్పే హక్కు ఉంది. సో నేను సమ్టైమ్స్ ఐ ఫైండ్ దట్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్ వేర్ దే ఆర్ హ్యాపీ డూయింగ్ దీస్ థింగ్స్ విత్ మీ. సో అంతకు మించి కానీ స్టిల్ నేను చెప్తున్నది ఏంటంటే ఏవో అద్భుతాలు జరిగిపోతాయి చేతులెత్తి నమస్కారం పెట్టినంత మాత్రాన గుడికి వెళ్తే అని నేనైతే నమ్మను. ఓకే. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని గే పర్సన్గా ఐడెంటిఫై చేసుకున్నారో ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఫ్యామిలీ నుంచి ఒకటి వస్తుంది కదా, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఆ తర్వాత సొసైటీకి మీరు ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు, ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సో యాక్చువల్గా నేను ఫ్యామిలీకి ఎక్స్పోజ్ ఎప్పుడు కాలేదు. బికాజ్ ఎప్పుడు కూడా నేను వాళ్ళకి నేను పలానా నేను ఎప్పుడు చెప్పలే. నేను ఏమనుకున్నానంటే నా గురించి నా ఫ్యామిలీ అర్థం చేసుకోదు. సో అర్థం చేసుకునేది ఎవరు అనంటే నాలాగా ఆలోచించే వ్యక్తులు.